హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అలేఖ్య బోటిక్ నుంచి మాట్లాడుతున్నానండి. బాన్స్వాడ మా షాప్ అడ్రస్ వచ్చేసి బాన్స్వాడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రక్కన అలేఖ్య లేడీస్ టైలర్ అని రాసింది ఉంటుందండి. ఏంటంటే కస్టమర్స్ మేరకు నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. కస్టమర్స్ మీరు కటింగ్ చేసిన వీడియోస్ కానీ మీ షాప్లో ఏం దొరుకుతాయో అవి కూడా నాకు వీడియోస్ పెట్టండి అని మాకు కస్టమర్స్ అడుగుతున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరికి వీడియో తీసి పెట్టడం అంటే కుదరదు, నేను చాలా బిజీగా ఉంటాను కాబట్టి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే యూట్యూబ్లో వీడియో చేద్దామనే ఒక ఆలోచనతో నేను వీడియోస్ చేస్తున్నాను. షాప్లో ఏంటంటే టైలరింగ్ ట్రైనింగ్ ఇస్తాము, కటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. 20 years నుంచి రన్ అవుతున్న షాప్ అండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ బాన్స్వాడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళకైతే చాలా తెలుసు. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు మహారాష్ట్ర సైడ్ కూడా వెళ్ళారు, అక్కడ కూడా షాప్స్ పెట్టారు. హైదరాబాద్లో కూడా నా ఫ్రెండ్ నా దగ్గర నేర్చుకొని షాప్ బొటెక్ కూడా రన్ చేస్తుందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ బాన్స్వాడలో సెటిల్ అయ్యాను కాబట్టి నా షాప్ ఇక్కడే ఉంది. ఒకవేళ ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు షాప్కి రండి. నేను కటింగ్స్ వీడియోస్ కూడా చేసి నేను వీడియోస్ పెడతాను, టైం వీలు దొరికినప్పుడల్లా చేసి పెడతాను. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తాము, వర్క్ కూడా చేస్తాము. మగ్గం వర్క్ ట్రైనింగు, మగ్గం వర్క్ వేయడము, ప్రతి ఒక్కటి స్టిచ్చింగ్ కూడా అవైలబుల్. మీకు ఎంత అర్జెంటుగా ఉన్నా కూడా నేను 2-3 daysలో కూడా వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇమ్మన్నా చేసిస్తాము. బిజీ ఉంటే ఒక్కోసారి ఒక 1 week లేట్ అవుతుండొచ్చు. ఒకవేళ అర్జెంటు ఉన్న వాళ్ళు చెప్తే ఖచ్చితంగా ఆ టైంలో కూడా నేను చేసిస్తాను. షాప్లో వచ్చేసి ఇప్పుడు హ్యాంగింగ్స్, శారీ ఫాల్స్, శారీ పెట్టుకోట్స్, మళ్ళీ మ్యాచింగ్ ఐటము, ప్రతి ఒక్క ఐటమ్ టైలరింగ్ స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకి కూడా తీసుకువెళ్ళే ఐటమ్ కూడా దొరుకుతుంది. ఇంకోటి మెయిన్ ఐటమ్ ఏంటంటే అండి బ్రాసు పెట్టుకోట్స్. నేను అవన్నీ కూడా ఓపెన్ చేసి మీకు ఎలాంటి బ్రాండెడ్స్ ఉన్నాయో కూడా నేను ఓపెన్ చేసి రేపు కానీ ఎల్లుండి కానీ నేను వీలు చూసుకొని వీడియో పెడతాను. మెయిన్ ఐటమ్ వచ్చేసి కస్టమర్స్ జెంట్స్ దగ్గరికి వెళ్ళి జెంట్స్ షాప్లోకి వెళ్ళి వాళ్ళ ముందు అడగడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు పెళ్లి కూతుర్లు కానీ కొత్తగా మ్యారేజెస్ అయ్యే వాళ్ళు కానీ ఎక్కడికో వెళ్ళి అడగడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ కస్టమర్ కూడా నాకు చాలామంది అడిగారు, మేడం ఇవి కూడా పెట్టవచ్చు కదా మీరు అని చెప్పేసి. అందుకనే నేను ఆ ఐటమ్ కూడా తీసుకొచ్చాను. మొత్తం నార్మల్ నుంచి బ్రాండెడ్ ఐటమ్ వరకు మనకు మన రేంజ్ని బట్టి, మనకు ఎంతలో మన బడ్జెట్ని బట్టి మనకు ఎంత కావాలి, హై రేంజ్లో తీసుకుందామా లేదంటే లో బడ్జెట్లో తీసుకుందామా, హై బడ్జెట్లో తీసుకుందామా. లో బడ్జెట్ అంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటుందండి, హై బడ్జెట్ అంటే కొంచెం క్వాలిటీ బాగుంటుంది. 6 months వచ్చేది 1 year వస్తుంది. లో బడ్జెట్ అంటే కొంచెం 6 monthsలో పాడవచ్చు. అట్లాంటివి కూడా నేను తీసుకొచ్చాను. కస్టమర్కి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఒకవేళ ఇది మీ దగ్గర ఐటెం లేదండి ఖచ్చితంగా తీసుకొచ్చి ఇవ్వండి అని అంటే కూడా నేను ఆ ఐటెం ఫోటో నాకు ఇచ్చిన, దాని నేమ్ నాకు ఇచ్చినా కూడా నేను మీకు తీసుకొచ్చి ఇస్తాను. ఏదైనా కావాలంటే మీరు ఏదైనా ఫోటోలో వాట్సాప్ పెట్టినా నేను తీసుకొస్తాను. షాప్ అయితే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 9 వరకు ఓపెన్ ఉంటుంది. సీజన్లో అయితే సండే కూడా ఓపెన్ ఉంటుంది, ఆన్ సీజన్లో బంద్ ఉంటుంది. ఒకవేళ ఎమర్జెన్సీ అనుకున్న వాళ్ళు కనుక నేను సండేనే నాకు వీలవుతుంది అనుకున్న వాళ్ళు సాటర్డే నాకు ముందు చెప్తే నేను ఖచ్చితంగా మీకోసం ఎక్కడికైనా వెళ్ళేది ఉన్న ప్రోగ్రామ్ నేను ఆపేసుకొని షాప్లో ఉంటానండి. ఒకవేళ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ మాకు వీలవ్వదండి నేను సండేనే వస్తాను అనుకునే వాళ్ళకు కూడా నేను సండే కూడా అవైలబుల్లో ఉంటానండి. ఏమైనా కావాలంటే ఖచ్చితంగా షాప్కి రండి, ఒకసారి వచ్చి చూడండి. ఒకవేళ వీల్లేదు వీడియో కాల్లో చూస్తాము పంపించగలుగుతారా అంటే పంపిస్తానండి. ఒకవేళ మీకు మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఒకవేళ ఫొటోస్ కూడా నేను పెడతాను. ఫొటోస్ కూడా ఏవైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో పంపినా కూడా ఫోన్పేలో మనీ వేసిన తర్వాత నేను కొరియర్ చేస్తాను. కొరియర్ ఛార్జెస్ అయితే వేరే ఉంటాయండి ఖచ్చితంగా. ఆల్ ఇండియాలో ఎక్కడికైనా నేను కొరియర్ చేస్తాను. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి మెజర్మెంట్ ఒకవేళ మీరు దూరంలో ఉండి ఈ కలర్తో ఇది నాకు మ్యాచ్ అవుతుంది మీరు ఇది చెయ్యండి అని ఒకవేళ మీరు వాట్సాప్లో మెజర్మెంట్ పెట్టినా కూడా, మీరు బాడీ కొలత మెజర్మెంట్ పెట్టినా కూడా నేను అది స్టిచ్చింగ్ చేసి కొరియర్ చేస్తాను. నేను శారీస్ కూడా ఫొటోస్ చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ వీడియోస్ చాలా లాంగ్ ఉంటే టైం సరిపోదు కాబట్టి అంతా ఇది సెకండ్ వీడియో కాబట్టి నేను ఖాళీ షాప్లో ఏం దొరుకుతుంది అనే వరకే చెప్పగలుగుతున్నాను. నేను నెక్స్ట్ వీడియో నుంచి ఏంటంటే కటింగ్స్ ప్లస్ రోజొక్క
ఐటెం చొప్పున నేను వీడియో తీసి పెడతాను. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కూడా మోడల్స్ కూడా కుట్టిస్తాను. మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ బర్త్డేస్కి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు బాబు ఉంటాడు, పాప ఉంటుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే జెంట్స్కి పెద్దవాళ్ళకి నేను స్టిచ్చింగ్ చేయనండి. ఒక చిన్న బాబు ఉన్నా కూడా నేను వాళ్ళకి ఆ మోడల్లో కోట్ స్టైల్లో కూడా చిన్న బాబుకి, మళ్ళీ మదర్కి అండ్ చిన్న డాటర్కి కూడా నేను సేమ్ అదే కలర్లో ఒకవేళ మీరు ఏమైనా స్క్రీన్ షాట్ తీసి ఏమైనా ఫొటోస్ నేను ఎక్కడన్నా గూగుల్లో చూసుకున్నాము మాకు ఈ కలర్స్లో కావాలి అని అడిగితే కూడా నేను తెప్పించి కూడా స్టిచ్చింగ్ చేసిస్తాను. లేదంటే మీరు తీసుకొచ్చి ఇచ్చినా కూడా నేను మొన్న ఆల్రెడీ ఒక 2-3 ఆర్డర్లో కుట్టించానండి. వాళ్ళకు ముగ్గురికి ఏంటంటే ముగ్గురికి కలిపి 24,000 అయిందండి. ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న మోడల్ అలాంటిది. మరి ఒక చిన్న పాపకి 6 మీటర్స్ పట్టింది. పెద్ద అమ్మాయికి ఇప్పుడు వాళ్ళ మదర్కి వచ్చేసి 20 మీటర్స్. అంటే అవి అట్లా ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ అనేది. మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ గూగుల్లో కానీ అన్ని ఫొటోస్ కూడా వస్తున్నాయి. మీరు ఏ మోడల్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి నాకు ఫోటో పెడితే నేను ఖచ్చితంగా అవి స్టిచ్చింగ్ చేసి మీకు ఇన్ టైంలో ఆర్డర్ చేస్తాను. కాకపోతే అవి లాంగ్ కాబట్టి స్టిచ్చింగ్ చేయడానికే ఒక్కొక్కరికి 2 days 3 days టైం పోతుంది. అందుకని 15 days బిఫోరే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనీ అనేది ఖచ్చితంగా 70% ముందే ఫోన్పే చేయాల్సి ఉంటుంది. లేదంటే అమౌంట్ షాప్కి వచ్చి కట్టేసి బిల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. 30% అనేది మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు డ్రెస్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళేటప్పుడు మనీ పే చేసి తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే క్లాత్కి దానికి చాలా అవసరం ఉంటుంది కదా. ఒకవేళ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఏదైనా ప్రోగ్రామ్ ఆగిపోయింది అనుకోండి, అది తీసుకెళ్ళకపోతే ఆ సైజు ఎవరికి పనికి రాదు. కాబట్టి మళ్ళీ అదే కలర్ నచ్చిన వాళ్ళు ఇంకొకరు ఉండరు. కాబట్టి నేను ముందుగా అడ్వాన్స్ అడుగుతాను అనమాట. ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది కదా. మీకు కూడా అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరు ఈ రోజులలో స్టడీ పర్సన్సే కాబట్టి అందుకనే ఇక స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను. అందుకనే చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ.